రమ్య టాక్స్ అఫీషియల్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కోలీవుడ్ హీరో శ్రీరామ్ తన నేరాన్ని అంగీకరించారు. అన్నా డీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన కేసులో పోలీసులు ఆయన్ని 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామ్పై 3వ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని సుగంపక్కం పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు విచారించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు 2 సార్లు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అనంతరం పోలీసులు ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమైండ్ విధించింది. అయితే కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా శ్రీరామ్ తన నేరాన్ని అంగీకరించారు. డ్రగ్స్ వాడి చాలా పెద్ద తప్పు చేశాను. నా కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. దయచేసి బెయిల్ ఇప్పించండి అని ఆయన జడ్జిని వేడుకున్నారు. అయితే శ్రీరామ్ విన్నపాన్ని నిరాకరించారు న్యాయమూర్తి. ఈ కేసులో కీలక సూత్రధారిగా అన్నా డీఎంకే మాజీ నేత ప్రసాద్ పైన శ్రీరామ్ సంచలన విషయాలు తెలిపారు. ప్రసాద్ నిర్మాణంలో తింగరై అనే సినిమా చేశాను. అందుకు 10 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అందుకు ఆయన డబ్బు ఇవ్వకుండా కొకైన్ ఇచ్చేవారు. క్రమంగా నేను దానికి అలవాటు పడిపోయా అని తెలిపారు. ఎంతో సౌమ్యుడిగా ఉండే శ్రీరామ్ డ్రగ్స్ కేసులో పట్టుపడడంతో కోలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలు ఉలిక్కిపడ్డాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.